హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, ఇంకపోతే వచ్చేసి మనం ఈ వీడియోలో మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాం, జత ప్రైజ్ ఎంత పడింది, వీటి ఏజ్ ఎంత, లైవ్ వెయిట్ ఎంత అనేది నేను పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే మీకు అర్థమవుతుంది. ఓకే బ్రదర్, ఇంకపోతే వచ్చి మన అన్న వాళ్ళు ముందు రోజు కాల్ చేశారు. వెంకీ ఇలా మనకు ఒక 30 నుంచి 50 పిల్లల దాకా కావాలి, విలేజ్ల్లో ఇప్పిస్తావా, వస్తాం మీ విలేజ్కి అని అన్నారు. మీరు వచ్చారంటే ఖచ్చితంగా విలేజ్ల్లో మీకు చూపిస్తాను, మీకు ఏ బ్యాచ్ అయితే నచ్చుతుందో అవి అయితే మాట్లాడి తీసుకుందామని చెప్పాను. అన్న వాళ్ళు మన విలేజ్కి అయితే వచ్చారు. మా విలేజ్కి వచ్చిన తర్వాత నేను అన్న వాళ్ళని పక్కన వేరే దగ్గర 2-3 బ్యాచ్లు అయితే చూపించాను. హోటల్లో 2 బ్యాచ్లు, ఒక బ్యాచ్ అయితే అన్న వాళ్ళకి నచ్చింది. ఆ బ్యాచ్ నేను రేట్ అయితే చెప్తాను. అంటే ఈ కనిపించే పిల్లలైతే మేము మాట్లాడాము. మొత్తం టోటల్ 53 పిల్లలు అయితే తీసుకున్నాం. ఇవి మొత్తం వీటి ఏజ్ వచ్చేసి 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు. 5 నెలల పిల్లలు అనేది ఒక 7, 8 ఉన్నాయి. మిగతా అన్ని మనకి పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి బ్రదర్. మనకి 7 నెలలు, 8 నెలల పిల్లలు ఒక 18 పిల్లలు వచ్చాయి. మిగతావి వచ్చేసి మనకి 6 నెలలు అనే పిల్లలే ఎక్కువగా ఉన్నాయి. మిగతా 5 నెలల పిల్లలు అనేది మనకి చాలా తక్కువగా ఒక 7 పిల్లలు, 8 పిల్లలు వచ్చాయి అంతేను. మొత్తం 3 రకాలు చిన్న పెద్ద అన్నీ కలుపుకొని యావరేజ్ లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంత వరకు 30 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. యావరేజ్ మీద 30 కిలోలు అయితే లైవ్ వెయిట్ వస్తాయి. చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే యావరేజ్ మీద 30 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. మనకి ఇవి జత ప్రైజ్ ఎంత పడింది అనేది నేను చెప్తాను, లాస్ట్లో చెప్తాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత మిగతా డీటెయిల్ చెప్తాను. ఎందుకనేది అర్థం చేసుకోండి. చాలామంది మన సబ్స్క్రైబర్సు నాకు తెలిసి చాలామంది నా మీద నమ్మకంతో నా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు. వాళ్ళకి రైతుల దగ్గర ఇప్పిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఎక్కడి నుంచో అంత దూరం నా మీద నమ్మకంతో వస్తున్నప్పుడు నేను కూడా అంత దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మంచి పిల్లలు రైతుల దగ్గర ఇప్పించి పంపిస్తున్నాను. కాబట్టి నా దగ్గరికి ఇంతమంది వస్తున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోకూడదు. మీరు ఇచ్చే కమిషన్ సమస్య కాదు బ్రదర్. ఇక్కడ కమిషన్ చాలామంది అన్న వెంకీ అన్న మీ కమిషన్ ఎంత అని కూడా అడుగుతున్నారు. చెప్తాను బ్రదర్, వీడియోలో ఖచ్చితంగా నా కమిషన్ ఎంత తీసుకుంటాను అనేది కూడా చెప్తాను. కొన్ని విషయాలు చెప్పాలా. ఇక్కడ ఏంటంటే నా మీద అంత దూరంతో ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి, కరీంనగరు, నిజామాబాదు, ఇట్లా సిద్దిపేట, ఇక్కడి నుంచి ఎంతోమంది తెలంగాణ నుంచి సైడ్ నుంచి నాకు కాల్ చేసి మన విలేజ్కి అయితే వస్తున్నారు. ఇటు చిత్తూరు కానీ మదనపల్లి ఎక్కువ సబ్స్క్రైబర్స్ మన ఉండే వాళ్ళంతా ఇటు మన చిత్తూరు, మదనపల్లి ఎక్కువ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళందరికీ నేను నమ్మకంతో మన ఏదో మోసం చేస్తే మనం ఒక్క రోజుతోనే పోతుంది. ఇప్పుడు ఏదో మనం ₹1 తీసుకొని మోసం చేసామంటే ఆ నమ్మకం అనేది 2వ రోజు ఇంకోస్తారు. నా దగ్గరికి 2-3 సార్లు తీసుకెళ్ళిన వాళ్ళే నా దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే నా మీద నమ్మకంతో ఇంత దూరం వస్తున్నారు. ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకుంటే ఇలా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం కూడా వేస్ట్. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం కూడా రైతులకి ఏదో హెల్ప్ చేద్దాం, మన తరపున మనం ఒక యూట్యూబ్ ఛానల్లో పలానా వెంకీ ఛానల్ అంటే బాగుంది, అందరూ నమ్మకంతో అతని దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు అనేది మంచి పేరు కావాలి నాకు. మీరు ఇచ్చేది ఎంతో నాకు ఇస్తారు. ఒక 4,000, 3,000, 5,000 కమిషన్ అయితే ఇస్తుంటారు. డబ్బు అనేది శాశ్వతం. నేను డబ్బు కోసం అయితే చూడడం లేదు బ్రదర్. మన ఛానల్ మంచిగా వెళ్ళాలి, మన మీద నమ్మకం అనేది రావాలి, అది కావాలి నాకు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు పోతుంది, అవన్నీ కాదు బ్రదర్. కాబట్టి ఇంకోటి ఏంటంటే నాకు నిన్న ఉదయం మన సబ్స్క్రైబర్ ఉదయం 5:30కు వచ్చారు. నైటు 7:30 వరకు నేను పక్క విలేజ్లోనే ఉన్నాను. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ఎంత ఇబ్బంది పడ్డానంటే ఆ ఇబ్బంది పడిన తర్వాత నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. ఆలోచన మీకు షేర్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో, నేను చేసేది మంచిది అంటే కామెంట్ చేయండి. వెంకీ నువ్వు చేసేది మంచి పని అని ఒక కామెంట్ అయితే చేసే, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదు వెంకీ అని అన్నారంటే నేను ఖచ్చితంగా వేరే రూట్ అయితే వెళ్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మన రైతుల దగ్గరికి వెళ్తే ఇంతకుముందు ఇక్కడ రైతుల దగ్గర తీసుకెళ్తుంటే అప్పుడు పిల్లలు ఎక్కువగా ఉన్నాయి, మనం చెప్పినట్టు వాళ్ళు వింటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దళారులు వస్తుంటారు, వ్యాపారస్తులు వస్తుంటారు. వాళ్ళు తీసుకెళ్ళి డబ్బులు లేట్ చేయడం, లేదనుకుంటే అవి అమ్మలేదు, లాస్ పోయామని డబ్బులు ఎగ్గొట్టడం, ఇలా బాధలు పడేది నేను చూస్తున్నాను. రైతులు అలాంటి బాధలు పడకూడదు. ఇక్కడ డైరెక్ట్గా రైతుల దగ్గరకు వచ్చి మొత్తం అమౌంట్ కట్టేలా నేను చూడాలి అనే ఉద్దేశంతో నేనైతే ఛానల్ పెట్టాను. మన వాళ్ళకి నేను మంచి చేద్దాం అనుకుంటే వాళ్ళు లేదంటే నేనేదో
అక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ తక్కువ ఇప్పిస్తున్నాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నిన్న అర్థమైంది, అరే ఏంటబ్బా నేను ఇల్లు మంచి కోసం కోరితే వాళ్ళంటే వేరేలా ఆలోచిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండకి ఎట్లా అంటే అక్కడ ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్లో వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాం. నేనైతే ఒక ఆలోచన కలిగింది, ఇల్లు ఇచ్చే నా కమిషన్ కూడా అడుగుతున్నారు. నేను పిల్లకి 100 తీసుకుంటాను బ్రదర్, నేనైతే పిల్లకి 100 రూపీస్ తీసుకుంటున్నాను. కానీ ఒకటి అనిపించింది నాకు, నిన్న ఎంత ఇబ్బంది పడ్డానంటే ఆ ఇబ్బంది మీకు చెప్పకూడదు. నేను అంత దూరం వచ్చారు నమ్మకం మీద, వాళ్ళని వెనక పంపించకూడదు. వాళ్ళకి కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గించనని అడిగినా కూడా కనీసం 100 రూపీస్ కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గించకుండా ఆ విధంగా మాట్లాడారు. కానీ చాలా బాధేసింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే 100 రూపాయలు అయ్యేది నేను ఎట్లా విలేజ్కి వెళ్తుంటాను, విలేజ్లో చూస్తుంటాను, వీడియోస్ చూస్తున్నాను. రైతుల దగ్గరే తీసుకొచ్చి మన దగ్గరే పెట్టుకొని మన సబ్స్క్రైబర్స్కి వచ్చారంటే మనమే ఇస్తే, అన్న నేను ఇంత కొన్నాను, ఇద్దో పిల్లకు 100 ఇవ్వండి, 200 ఇవ్వండి అంటే మీరే ఇస్తారు కదా. అదేదో నేనే చేసి మన అన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం బయటికి వెళ్ళి వాళ్ళని బతిమలాడి వాళ్ళు మన మాట వెనక మళ్ళీ అంత దూరం వచ్చి అంత ఖర్చు పెట్టుకొని వచ్చి వెనక్కి పంపించకుండా నేనే విలేజ్లోకి వెళ్ళి రైతుల దగ్గర తెచ్చి నేనే పెట్టుకొని, అన్న నేను ఇంత కొన్నాను, ఇద్దో పిల్లకి 100, 200 ఇవ్వండి అంటే మీరు ఇస్తారు అని ఆలోచన అయితే నాకు వచ్చింది. కాబట్టి విలేజ్లో ఇంకా నుంచి నేను రైతుల దగ్గరికి వెళ్ళే ఉద్దేశం అయితే నాకు నిజంగా నిన్న చేసిన పనికి ఒక అన్న అయితే కనీసం నా కోసం ఒక్క ట్రాన్స్పోర్ట్ కోసం 100 రూపీస్ తగ్గించుకోమని తగ్గించుకోలేదు. కాబట్టి వాళ్ళందరూ వద్దు. ఓకే, నేనైతే ఒక ఆలోచన అయితే వచ్చింది బ్రదర్, నేను మంచిదో కాదో మీరే కామెంట్ అయితే చేయండి. నేనే రైతుల దగ్గర తీసుకొచ్చి మన విలేజ్లో పెట్టుకుంటాను. ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు నాకు కాల్ చేయండి. నాకు ఇచ్చే కమిషన్ అవసరం లేదు. పిల్లకి 100, 200 నాకు ఇచ్చిండి. మీకు నేను కొన్న రేట్ చెప్తాను, అమౌంట్ నాకు 100, 200 నాకు ఇచ్చేసి మీరు తీసుకెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళు ఇబ్బంది పెట్టడం కంటే అంత దూరం వచ్చి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా ఆలోచన మంచిదో కాదో ఒక కామెంట్ అయితే చేయండి. నా ఆలోచన ఏంటంటే ఎట్టా నేను విలేజ్లోకి వెళ్తున్నా, వీడియోస్ తీస్తున్నా, అదే విలేజ్లో రైతుల దగ్గర తీసుకొచ్చి నా దగ్గరే పెట్టుకుంటాను. మన సబ్స్క్రైబర్స్ డైరెక్ట్గా నా దగ్గరికే రండి, నేనే మాట్లాడైతే ఇప్పిస్తాను. మీకు అది కరెక్టో కాదో మీరు ఆలోచించుకోండి. ఓకే బ్రదర్, ఇవి వచ్చేసి మనకు జత వచ్చేసి 20,000 రూపాయలకైతే కొన్నాం. ఈ అన్న అయితే ఒక ఊరు సర్పంచి, ఆయన వీడియో ముందుకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడలేదు కాబట్టి వీడియో ముందుకు ఆయన రాలేదు. మొత్తం 53 పిల్లలు, జత ప్రైజ్ వచ్చేసి 20,000 అయితే మనం తీసుకున్నాం. ఓకే బ్రదర్, అతనే మన అన్న వాళ్ళు మన కెమెరా ముందుకు రావడం ఇష్టపడలేదు, నువ్వే వీడియోలో చెప్పేవి వెంకీ అన్నారు. సరే వీళ్ళు ఎవరైనా సరే క్యాష్ అయితే తీసుకురండి బ్రదర్. ఇక్కడ అన్న వాళ్ళు కూడా క్యాష్ ఒక 50,000 తెచ్చారు, మిగతా అమౌంట్ అంతా ఫోన్పే చేశారు. కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్, మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో డ్రైవర్తో మాట్లాడదాం. అన్న మన బండి ఎక్కడి నుంచి వెళ్తుందో ఒకసారి అడ్రస్ చెప్తావా? రాపూర్ మండలం ఓబులాయపల్లి విలేజ్ అనంతసాగరంకి అయితే తీసుకెళ్తున్నాం. అన్న మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ ఓబులాయపల్లి నుంచి అనంతసాగరంకి? 60 కిలోమీటర్లు వస్తుంది. అప్ అండ్ డౌన్ వచ్చి 120. బాడీకి ఎంత ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది? ఓకేనా, మనకి వారం గూడూరుకు కూడా వస్తాను. సరే, అక్కడ ఏదైనా మన వాళ్ళు లాంగ్ తెలంగాణ వాళ్ళు ఇల్లు వస్తుంటారు కాబట్టి ఈ నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తారు. వెళ్ళే పని అయితే ఆ నెంబర్కి కాల్ చేసినప్పుడు చెప్పు, లేదా నాకు కాల్ చేసి నేను మిమ్మల్ని అక్కడ పంపిస్తాను. ఓకే, నువ్వు రాపూరు సర్కిల్ అయితే ఆ చుట్టుపక్కల ఎవరైనా నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే అన్న, అయితే ఓకే బ్రదర్, నేను అనుకున్న ఆలోచన అయితే మంచిదైతే ఒక కామెంట్ అంటే చేయండి. మీకు గొర్రెలైనా సరే, మేకలైనా సరే, పొట్టేలైనా సరే, ఏవైనా సరే విలేజ్లో కావాలంటే వీలుంటే రైతుల దగ్గర చూద్దాం, లేదనుకుంటే నేనే రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఒక తక్కువ రేట్లో వస్తాయి అనుకుంటే తీసుకొని వస్తాం. ఓకే బ్రదర్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.